ప్రభుత్వం షట్ డౌన్ అయింది. కీలక బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతపడింది. గత 7 ఏళ్లలో అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు 2018-19 మధ్యలో దాదాపు 35 రోజుల పాటు అమెరికా ప్రభుత్వం మూతపడింది. అప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నారు. అమెరికా చరిత్రలోనే అది సుదీర్ఘ షట్ డౌన్ గా నిలిచింది. మరి ఈసారి ఈ షట్ డౌన్ ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి. కాగా నవంబర్ 21వ తేదీ వరకు ప్రభుత్వాన్ని కొనసాగించడానికి అనుమతించే స్వల్పకాలిక వ్యయ బిల్లును సెనెట్ తిరస్కరించడంతో షట్ డౌన్ ప్రారంభమైంది. ఆరోగ్య సంరక్షణ ఖర్చుల విషయంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలే ఈ షట్ డౌన్ కు కారణమయ్యాయి. ఈ ఏడాది చివరితో ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాల గడువు ముగుస్తోంది. ఆ ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాల పొడిగింపును ఈ తాత్కాలిక నిధుల ప్యాకేజీలో చేర్చాలని డెమోక్రాట్లు డిమాండ్ చేశారు. ఆ డిమాండును రిపబ్లికన్లు తిరస్కరించారు. ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన నిధుల బిల్లు పాస్ కాకపోవడంతో ప్రభుత్వం మూతపడింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాతి నుంచి షట్ డౌన్ అయినట్టే. షట్ డౌన్ నేపథ్యంలో అత్యవసరం కాని సేవల కార్యకలాపాలు నిలిచిపోతాయి. అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాదాపు 7,50,000 మందిని పని ప్రదేశంలో రిపోర్టు చేయవద్దంటారు. మిలిటరీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి విభాగాల్లోని లక్షల మంది సిబ్బంది మాత్రం అత్యవసర సేవలు కొనసాగించాల్సి ఉంటుంది. వీరితో సెలవుల్లో కూడా పని చేయించుకొని చెక్ ఇవ్వని పరిస్థితి ఉంటుంది. షట్ డౌన్ ముగిసాకే వారికి పాత వేతనాల చెల్లింపులు జరుగుతాయి. కొన్ని కాంట్రాక్టుల్లో ఈ చెల్లింపులకు ఎలాంటి హామీలుండవు. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ లబ్ధిదారులపై దీని ప్రభావం ఉండదు. వీరికి సంబంధించిన ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రత్యేక చట్ట రూపంలో ఆమోదం తెలుపుతుంది. వీటికి వార్షిక చెల్లింపులు అవసరం లేదు. కానీ సోషల్ సెక్యూరిటీ ఆఫీసులు అందించే ప్రయోజనాలు పరిమితంగా ఉంటాయి. నేషనల్ పార్క్ సర్వీసులు మూతపడతాయి. ఈ మూసివేత వల్ల వెంటనే ఆర్థిక ప్రభావం పడకపోయినా దీర్ఘకాలంగా కొనసాగితే మాత్రం ఆర్థిక వృద్ధి మందగిస్తుంది, మార్కెట్లకు అంతరాయం కలిగిస్తుంది. ఇవన్నీ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అయితే 2018లో జరిగిన షట్డౌన్ తో ఈసారి కాస్త తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది. ఈ షట్డౌన్ లో ఉన్న ప్రతి వారం ఆర్థిక వృద్ధిలో 0.1 నుంచి 0.2 పాయింట్లు తగ్గొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చట్టసభ సభ్యుల్లో రాజీ సూచనలు కనిపించడం లేదు. అమెరికాలో షట్డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం. 1981 నుంచి అమెరికా ప్రభుత్వం 15 సార్లు మూతపడింది.